వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. రమ్మగారు, పరమానంద శిష్యుల కథ మనం కొన్ని కథలు చెప్పుకున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఒక కథ చెప్తాం. చాలా రోజులైంది కదా. పరమానంద గారికి 11 మంది శిష్యులు ఉన్నారు, అది చెప్పుకున్నాం కదా. 11 మంది శిష్యులు ఆయన. అయితే ఏంటట, పరమానందయ్య గారు ఏం చేసేవారు, ఈ పిల్లలకి ఏదైనా ఒక పని చెప్తే అందరూ చేయాలనుకునేవాళ్ళు. ముందు ఒక చిన్న కథ చెప్పి తర్వాత పెద్ద కథలోకి వెళ్దాం. అయితే ఈయనకి ఏమైందంటే, ఒకసారి కాల్లో ముళ్ళు గుచ్చుకుందట. ముళ్ళు గుచ్చుకుంటే ఏమన్నారు, ఆ ముళ్ళు తీయటానికి సాధనం లేదు, ఎలాగోలా తీయాలి. తీయలేకపోయారు. సరే, ఆవిడ ఏమందంటే, మెంతిపిండి ఉడకబెట్టి కడతాను, ముళ్ళు కొంచెం పైకి కొసదేలు బయటకు వస్తుంది, సూది పెట్టి లాగేస్తే వచ్చేస్తుందండి అంది. వీళ్ళ ఇంట్లో సూది లేదు. సూదులు ఇప్పట్లాగా పొట్లలో ఎక్కడ పడితే అక్కడ దొరికేసేవి కాదు. అప్పట్లో కమ్మరి వాడు తయారు చేసేవాడు. కమ్మరి ఏదైనా పని చేసేటప్పుడు ప్రత్యేకమైన పని, సూది చేయటం అంత చిన్న చాలా కష్టమైన పని. పైగా ఆ సూదులు మనకు వల్ల ఇప్పుడు ఇంత మైన్యూట్ సన్నవి దొరుకుతున్నాయి, అలా ఉండేవి కదా, తబనాలే ఉండేవి పెద్ద పెద్దవి. ఈ కాల్లో ముళ్ళు తీయటానికి సన్నటి సూది కావాలి. రైతులు ఈ కమ్మరి పని చేయించుకునేటప్పుడు, అంటే ఇనప పనులు అవి చేయించుకునేటప్పుడు కాసిన సూదులు కూడా పోసి పెట్టమని అడిగేవాళ్ళ. అప్పుడు ఇంట్లో దాచిపెట్టుకునేవాళ్ళు. అత్యవసరాలకు చుట్టుపక్కల వాళ్ళు వేళ్ళింటికి వచ్చే సూదులు అతికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చిచ్చేవాళ్ళు. అది చాలా కష్టమైన పని. పెద్ద పని చేయించేటప్పుడు ఈ పని కూడా చేయించుకునేవాళ్ళు. సరే, ఈయన ఏమన్నాడు, ఒరే సూది కావాలరా, మన ఇంట్లో సూది లేదు, వెళ్ళి ఎక్కడైనా ఎవరింట్లో అయినా సూది ఉందేమో కనుక్కోమన్నాడు. కనుక్కోమంటే అవతల సందులో ఎగువ వీధిలో ఉన్న ఒక రైతు దగ్గర సూదులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోండి అని ఎవరో చెప్పారు సలహా. వీళ్ళు ఏం చేశారు, పొలోమని 12 మంది పోయారు. 11 కాదులే, 12 మంది అయి ఉంటారు. అంతా వెళ్ళారు. సూది కోసం వచ్చామంటే మా గురుగారికి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది అన్నారు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఏంటి ఇంతమంది వచ్చారు, పెద్ద సూది ఉండేది ఇంతమంది ఎందుకు వచ్చారంటే, గురువుగారు ఏ పని చెప్పినా మేమందరం కలిసే చేస్తాం, ఇచ్చేయండి అన్నారు. ఒక్క సూదిని ఇంతమంది ఎలా పట్టుకుంటారు? సరే, ఆయన ఎక్కిరిస్తూ అతను రైతుకు నవ్వొచ్చింది వీళ్ళ ధోరణి చూసి. మా వెనకాల పెద్ద తాటిపొంద ఉంది బాబు, దాన్ని గుచ్చుతాను, తాటిపొందని మోసుకెళ్ళండి, అందరూ పట్టుకెళ్ళినట్టు అవుతుంది సూదిని అన్నాడు. అనగానే వీళ్ళు రెడీ అయిపోయారు. ఇంత సూదిని పెద్ద తాటిపొందు కేసు కట్టి అది ఎంత ఉంటుంది, దాన్ని మోసుకెళ్ళొద్దు. అయినా సరే ఈయన ఏం చేశాడు, తీసుకెళ్ళి ఆ తాటిపొందుకి ఒక చోట గుచ్చాడు. ఆ బొందని మోసుకుంటూ పోయారు. తాటి చెట్టు మొదలంటే ఎంత పొడుగుంటుంది, పొడుగ్గా. అది మోసుకుంటూ తీసుకెళ్తే గురువుగారు ఆశ్చర్యపోయారు. ఏమిట్రా నాయన అది మోసుకొచ్చారు, ఇదేమిట్రా అంటే, సూది తెచ్చాం గురువుగారు, మమ్మల్ని అందరినీ తెమ్మన్నారు. ఆయనేమో ఇంతమంది సూది ఇలా మోసుకెళ్తారు, ఇలా తీసుకెళ్ళండి అన్నాడు, అందుకు తెచ్చామంటే ఏడ్చినట్టుందని అనుకున్నారు గురువుగారు. మెల్లిగా సూదితో పని అయిపోయింది. సూది మళ్ళీ యథాప్రకారం తాటిబందు గుచ్చి తీసుకుపోయిచ్చి వచ్చారు. అది వాళ్ళ తెలివి అనమాట. వాళ్ళ తెలివితేటలు ఆ లెవెల్లో ఉంటాయి. సరే, ఏమైందట, గురువుగారికి ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి కబుర్లు వచ్చినాయి. రమ్మంటున్నారు. ప్రతి చోటకి కాలి నడకని వెళ్ళాలి, నది ఏరు దాటాలి, నది ఉంది మధ్యలో వచ్చినది, దాన్ని దాటాలి. గురువుగారు పెద్దవాడు, నడవలేడు. ఇంతమంది శిష్యులు వీళ్ళంతా నడిచిన గురువుగారు పాప నడవద్దు. అందుకని ఏమనుకున్నారు గురువుగారు, ఎలాగైనా సరే ఓ బండో ఓ గుర్రమో కొనుక్కోవాలండి మనం అన్నారు. సరే, గురువుగారు అన్నాడు, ఒరే బండ్లు అవి మరి పెద్దవిరా, గుర్రం అయితే ఏమింది, ఇప్పుడు బండి అనుకో, బండిలో గురువుగారు ఎక్కి ఒకళ్ళిద్దరు ఎక్కించుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఎక్కుతామంటారు, అంతా కలిసి చేస్తారు కదా వాళ్ళు, అందుకని అది వద్దులేవర్రా, ఒక గుర్రాన్ని వెతుకుదాం అని చెప్పాడు. సరే, పిల్లలు ఏమన్నారు, విద్యార్థులు చుట్టుపక్కల ఊళ్ళలో చూసి గుర్రం ఎక్కడైనా సలీస్గా మంచి రేటు దొరికితే తెస్తామంటే ఆయన ఏం చేశాడు, 35 వరహాలు చేతిలో పెట్టాడు. గుంపంతా పోయారు గుర్రాలు కొనటానికి. ఒక గుర్రం కొనుక్కు రావాలి, ఏముంది ఆవులు కొనుక్కు రావటల్లా, అలాగే గుర్రం కూడాను అని అనుకున్నారు. అయితే ఏమైంది, ఒక ఊళ్ళో, అంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఒక ఊళ్ళో చాలా గుర్రాలు ఒక పొలంలో మేస్తూ ఉంటాయని, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదైనా ఒక గుర్రాన్ని కొంచెం బేరం సాగించి ఇస్తారని వీళ్ళు తెలుసుకోగలిగారు. ఆ ఊర్లో ఎవరిలో కనుక్కుంటూ వెళ్ళారు. సరిగ్గా వీళ్ళు వెళ్ళిన పొలం పక్కన ఒక బూడిద గుమ్మడి తోట ఉంది. బూడిద గుమ్మడి కాయలు ఎప్పుడు చూడలే పాపం వాళ్ళ జీవితంలో. తోట నిండా అక్కడక్కడ గుమ్మడికాయలు కనపడుతున్నాయి. బూడిద గుమ్మడి పాదు కాయ బాగా పెరిగాక పాదు కొద్దిగా ఎండిపోతుంది, అంత గ్రీన్గా ఆకులుగా ఉంటుంది, పువ్వు పిందెలు అయిపోతాయి కదా, అంతంత గుమ్మడికాయలు తెల్లగా. బూడిద గుమ్మడికాయలు ఎలా ఉంటే పైన బూడిద పూసినట్టు ఉంటాయి, కనపడేసరికల్లా గుర్రాలు ఉన్నాయి పక్కనే, పొలంలో పక్కనే బూడిద గుమ్మడి తోట, ఈ పాదులు కనపడే ఉన్న చేను కనపడేసరికల్లా అవి ఏమిటండి అని అడిగితే
ఆ చెయ్యను కాపలా ఉన్నవాడు పక్కపక్క అన్నవి ఆ గుర్రాలు గుడ్లు పెట్టాయి అని చెప్పాడు. చెప్పేసరికల్లా వీళ్ళు అనుకున్నారు గుర్రాలు గుడ్లు పెడతాయన్నమాట, ఎంత బాగున్నాయి, ఎంతంత గుడ్లురా, ఇంత గుడ్డులోంచి ఎంత పిల్ల వస్తుందో, ఇంత కోడిగుడ్లోంచి పుచ్చుకిమని ఇంత పిల్ల వస్తుంది, చిన్న పక్షి గుడ్డులోంచి అంత పిల్ల వస్తుంది, ఇంత గుర్రపు గుడ్డులోంచి ఎంత గుర్రం వస్తుంది ఆలోచించుకుని ఏమనుకున్నారు, ఒక పెద్ద గుర్రాన్ని కొనే బదులు బోల్డ్ రేట్ అయిపోతుంది, ఒక గుడ్డు కొనుక్కెళ్తే సరిపోతుంది, బాగుంటుంది కదా అని ఆలోచించి ఆ తోట కాపలా ఉన్న పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఒక కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాన్ని బతిలాడారు, బాబు ఒక గుర్రపు గుడ్డు అమ్ముతావా, మేము కొనుక్కుంటామన్నారు. అనేసరికల్లా వీడికి నవ్వొచ్చింది, డబ్బులు వస్తాయి కదా అని. అలాగేనండి, కానీ గుర్రం గుడ్డుని మీరు ఏం చేస్తారండి అయ్యవార్లు మీరంతా అని అన్నాడు. ఏముంది పొదుగుతాం అన్నారు. పొదుగుతారు, ఎలా పొదుగుతారండి అంటే ఏముంది, పక్షులు చేయటంలా మేము చూడలా, మా ఇంటి దగ్గర బోళ్ళు కాకుగుళ్ళు ఉన్నాయి, పిచ్చి గుళ్ళు ఉన్నాయి, పక్షి గుళ్ళు మాకు తెలుసు, కోళ్ళు కూడా నాకు తెలుసు, గుడ్డు ఉంటుందా దాని మీద కోడి కూర్చుంటుంది, అట్లానే లేదా తల్లి పక్షి కూర్చుంటుంది, తల్లి పిచ్చిక వెళ్ళిపోయినప్పుడు తండ్రి పిచ్చిక కూర్చుంటుంది, ఎవరో ఒకటి కూర్చోవాలి అంతే. కాబట్టి మా ప్లాన్ ఏంటంటే ఇది తీసుకెళ్ళిపోతాం, ఒక మూల చీకట్లో పెడతాం, గొడ్డ సావిట్లో చేపగా ఒకటి కూర్చుంటాం, ఒకటి టర్న్ అయిపోయాక వాడు లేచి వెళ్ళిపోతే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. మొత్తానికి గుర్రపు గుడ్డు పొదగాలి అంతే. ఇప్పుడు చిన్న గుడ్డు అయితే పక్షులు పొదిగేస్తాయి, పెద్ద గుడ్డు కదా గుర్రాన్ని ఎక్కడి నుంచి తెస్తాం, తల్లి గుర్రాన్ని తేలేం కదా, కాబట్టి మేమే పొదుగుతాం అంటే వాడికి పట్ట చెక్కలయ్యేలాగా నవ్వొచ్చింది. ఏమనుకున్నాడు, సరే అందరికీ 30 రూపాయలండి, మీకైతే 20కే ఇస్తానన్నాడు. 20 వరహాలు ఇచ్చి పావలా కూడా చేయని బూడిద గుమ్మడికాయను ఒకదాన్ని మంచి సైజు బాగా బూడిద పట్టి చక్కగా ఉన్న ఒక గుడ్డును ఒకదాన్ని కొనుక్కున్నారు. డబ్బులు వాడికి ఇచ్చేశారు 20, ఇంకా 10 మిగిలింది. చూసారా, గురువుగారు 30 ఇచ్చారు గుర్రానికి, 20లో తెచ్చేసాం తెలివిగా. 4 రోజులు పొదిగితే చక్కగా మన పిల్ల పైగా వాళ్ళ అమ్మ కావాలని అయ్య కావాలని ఎందుకు అడుగుతుంది, మనం పొదిగాం కాబట్టి మనమే అమ్మ నాన్న దానికి ఎంతగానో హాయిగా అని అనుకుని పట్టుకుపోయారు. ఈ పట్టుకెళ్తుంటే ఏమైంది, మొయ్యాలి కదా, సరే ఒకడు మోసుకెళ్తుంటే అందరినీ తీసుకురమ్మన్నారు గురువుగారు కాబట్టి తలా ఒక చెయ్యి వేస్తున్నారు దాని మీద. మళ్ళీ మొదట మోసిన వాడికి బరువుగా ఉంటే రెండో వాడి చేతిలోకి మారుస్తున్నారు, మధ్యలో చేతులు అందిస్తున్నారు దానికి వెచ్చగా ఉండటం కోసం. ఒకటి గురువుగారు కలిసి తీసుకురమ్మన్నారు కాబట్టి కలిసి తేవడం కోసం. ఈ సందట్లో ఈ చేతులు మారే వ్యవహారంలో వాళ్ళల్లో ఒకడు కాస్త ఏమైంది, ఒక కారు ఏదో దానికి కాలికి తట్టుకుని ముందుకు పడి ఈ కాయ కాస్త భళ్ళుమని పగిలి ఇంత. ఇప్పుడు వీడి ఇక్కడ నుంచున్నాడు, వీడు ముందుకు పడ్డాడు అంటే వీడు ముందుకు పడ్డా, కాయ దూరం గుండ్రగా బరువు కదా, రాయి విసిరినట్టు దూరంగా వెళ్ళి పడింది. సరిగ్గా అది పడిన పొద పక్క నుంచి ఒక కుందేలు కూర్చునింది అక్కడ. ఇది కాయ పగలంగానే అది హదాట్న ఢామని శబ్దం అయ్యేసరికి అలా కుందేలు పిల్ల బెదిరి ఒక్క ఎగిరి పరిగెత్తింది. వీళ్ళేమనుకున్నారు, గుడ్డు పగిలి పిల్ల ఎగురుతోంది అనుకున్నారు. పరిగెత్తారు, ఒరే గుర్రపిల్ల పారిపోతుందిరా, దొంగ ముక్క మోసం చేసేసింది, 20 రూపాయలు ఇచ్చి కొన్నాము దాన్ని పట్టుకోండిరా అన్నారు. మొత్తం గుంపంతా పరిగెత్తారు దాని వెనకాల. ఇక అటు పరిగెత్తారు ఇటు పరిగెత్తారు, ఏమైనా సరే అది కాస్త దొరకలేదు. ఇంతలో ఏమైంది, ఈ పొదల వెంట పొట్ల వెంట చెట్ల వెంట వెతికేసుకుంటున్నారు. ఆ దారిని పోతున్న ఒక ధనికుడు భూస్వామి ఒకడు కనపడ్డాడు. అయ్యవార్లు ఏంటండి అడవులను బడిటా చేస్తున్నారు అంటే, గుర్రపు గుడ్డు పగిలిపోయిందండి, పిల్ల ఎగిరిపోయింది, దానికోసం వెతుకుతున్నారు. ఆయనకు అర్థం కాల, గుర్రానికి గుడ్డు ఏమిటి, అది పగలటం ఏమిటి, అందులోంచి పిల్ల ఏమిటి, అది ఎగిరిపోవటం ఏమిటి. దూకేసిందండి, మేము చూసాం తెల్లగా ఇంతుంది చెవులు అదిను. వీళ్ళు చూసింది కుందేల్ని, అది కుందేలని తెలీదు, ఆ గుడ్డులో నుంచి వచ్చిన గుర్రపిల్లగా వాళ్ళు భావిస్తున్నారు. సరే అక్కడి నుంచి ఆయన బాగా సాకల్యంగా విషయం కనుక్కున్నాడు, ఏం జరిగింది ఏం చేశారని. అప్పుడు వీళ్ళు బూడిద గుమ్మడికాయని నమ్మి మోసపోయారని అనుకుని, అయ్యో పాపం మీకు ఎంత కష్టం వస్తుందండి, ఇక్కడే మా ఇల్లు పొలాలు దాటాక రండి అన్నాడు. రండి అంటే ఆయన ఒక గుర్రం మీద వస్తున్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఈయనతో వెళ్దాము, ఈయన దగ్గర చక్కగా గుర్రాలు అవి ఉన్నట్టున్నాయి, ఈయనకి గుర్రం సంగతి బాగా తెలిసి ఉంటుంది అని అనుకుని, బాబు మీరే ఏదైనా ఒక మంచి గుర్రం ఇప్పించాలండి, 20 రూపాయలు పోసాం, 20 వరహాలు, అది కాస్త మోసం చేసేసింది గుర్రపిల్ల, ఎటుపోయిందో, ఆ గుడ్డ మీద వాడి ఇంటికి వెళ్ళిపోతుందో ఏమిటో దొంగమొహం అది అని తిట్టుకున్నారు. ఆయన అన్నాడు, సరే బాబు పొద్దున్న నుంచి పొలాన్ని వెంబడి పడి తిరుగుతున్నారు రండి అన్నాడు. వీళ్ళేమనుకున్నారంటే గుర్రాంతోటే గురువు గారిని చూద్దాం అనుకున్నారు. పొద్దున బయలుదేరాం, సాయంత్రాన్ని పని అయిపోతుంది అనుకున్నాం, అదేమో అవలేదు, చీకటి పడిపోతుంది. ఈయన రమ్మంటున్నాడు కదా అని వాళ్ళు ఇంటికి పోయారు. పోయేసరికల్లా సరే ఆ రాత్రికి అక్కడ అన్నాలు తిని గుర్రం కొనుక్కునే వెళ్తామండి, వృధాగా 20 రూపాయలు వేస్ట్ చేసుకున్నాము, 10 రూపాయలు ఉంది మా దగ్గర, ఇంకొక గుర్రాన్ని చూసి పెట్టండి బాబు అని అడిగితే ఆయన జాలిపడి అన్నాడు, నా దగ్గర ఒక ముసలి గుర్రం ఉంది, కుంటిది గుడ్డిది, దానికి కన్ను కనపడదు, ఓ కాలు విరిగింది, పెద్దదైపోయింది, కానీ ఒక్క మనిషిని మోస్తుంది. మీ గురువుగారికి పెద్ద ప్రయాణాలు గాలప్పులు లేవు కదా,
గ్యాలపింగ్ లేదు, అదే పరిగెత్తక్కర్లా, గుర్రం నడిస్తే చాలు. ఆయనకి సారీ చేయటం రాదు కదా. కాబట్టి నా దగ్గర ఉన్న గుర్రం పట్టుకెళ్ళండి అంటే, బాబు మరి మా దగ్గర 10 రూపాయలే ఉన్నాయండి అన్నారు. అసలు డబ్బులు వద్దు నాయనా, బ్రాహ్మలు మీరు వచ్చి మా ఇంట్లో అన్నం తిన్నారు, ఈ పూట ఉన్నారు, ఇచ్చేస్తా అని చెప్పేసి ఏం చేశాడు, ఆ గుర్రాన్ని వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ గుర్రాన్ని ఎలాగోలా తోలుకుంటూ ఇంటికి తీసుకుపోయారు. ఒట్టిగా తోలటమే కాబట్టి అది వచ్చేసింది. అక్కడి నుంచి గురుగారి దగ్గరికి వెళ్ళి వ్యవహారం అంతా చెప్పారు. గురుగారు ఇలాగైందండి, ఇదండి అని చెప్పారు. చెప్పేసరికి బాగానే ఉంది. గురుగారు ఏమన్నాడు, పోనీలేండరా 20 రూపాయలు ఖర్చు పెడితే పెట్టారు, ఎంచక్క గుర్రాన్ని తెచ్చారని సరేననుకున్నారు. గుర్రానికి ఏదో మేపారు, అవి ఇవి పెట్టారు. మర్నాడు ఏదో ఊరు వెళ్దాం అనుకున్నారు. చక్కగా ఒక గీను కళ్ళెము పట్టించి గురువు గారిని గుర్రం ఎక్కించారు. ఆ గుర్రము చాన్నాళ్ళుగా మనుషులు ఎక్కడం మానేశారు దాని మీద. గురువుగారు స్థూలకాయుడు, పైగా వీళ్ళు 12 మంది మనుషులకి బెదిరిపోతోంది. అది దానికి అలవాటు తప్పిపోయింది. ఇంత బరువు, పైగా వీళ్ళు హే హే అంటారు, నడిపిస్తారు. ఒకడేమో గడ్డి పరకలు పుచ్చుకుని దాని పక్కన నడుస్తాడు తినడానికి, ఇంకోడేమో పక్క నుంచి మాలిష్ చేస్తాడు. ఆయన చెప్పాడు గుర్రానికి ఏం పెట్టాలి, ఎలా మాలిష్ చేయాలి అవన్నీ చెప్పాడు అనమాట. అవి ఎప్పుడు చేయాలి, పొద్దున పూట తిండి పెట్టాలి, మధ్యాహ్నం మాలిష్ చేయాలి, సాయంకాలం ఏదైనా గుగ్గిలు పెట్టాలి. ఎంతసేపు మాలిష్ చేసేవాడు మాలిష్ చేస్తూ ఉంటాడు, గడ్డి పుచ్చుకొని తిరుగుతుంటాడు దాని వెనకాల పడి. అక్కడి నుంచి తోక అది నడవట్లేదు అనుకోండి, తోక నలపాలండి అని చెప్పాడు అనమాట. తోకను గట్టిగా నలిపితే నడవాలని తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు గురువుగారు ఎక్కిన దగ్గర అది నుంచునే ఉంది, దాని తోక ఒకటి నలుపుతూనే ఉంటాడు, అదే పని వాడికి. ఒకడు రుద్దుతాడు, ఒకటి గడ్డి పుచ్చుకుని నడుస్తాడు. ఎలాగోలా నడిస్తే అది 2 అడుగులు ముందుకేస్తుంది, 3వ అడుగు వెనక్కేస్తుంది, గుండ్రంగా ఒకచోటే తిరుగుతుంది. ఎందుకంటే దాన్ని సంవత్సరాలుగా కట్టేసి ఉంచుతున్నారు. రాట చుట్టూతా తిరగటమే గానుగెద్దలాగా అలవాటైపోయింది. అది వెనక్కి తిరిగి ఇలా రౌండ్ గా తిరుగుతుంది. హే హే అంటారు, అప్పుడు 2 అడుగులు ముందుకేస్తుంది, మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. గురువు గారు విసిగిపోయాడు ఆ ప్రయాణంతో. ఏం చేసినా అది ముందుకు నడవటల్లా, ఏమీ లాభం లేదు. అక్కడి నుంచి ఏరు దాకా ఎట్లాగొట్లా ఇలాగే ముందు వెనక, ముందుకు 2 అడుగులు వెనక్కి 3 అడుగులు చొప్పున వేసుకుంటూ ఏరు దాకా చేరారు. అంతకుముందు గురువుగారిని ఎత్తుకుని తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళు, ఆయనకి తడిస్తే ఇబ్బంది అని. ఇప్పుడు గుర్రం ఉంది కదా, హే హే అన్నారు. ఆ నీళ్లలో అడుగు పెట్టగానే ఆ గుర్రం తప్పటడుగులేసి ఢామని పడింది. గురుగారు పక్కకి, గుర్రం ఇంకో పక్కకి. లబో దిబోమన్నాడు. వద్దర్రా అంటే వినకుండా ఆ గుర్రం తెచ్చారు. ఈ గుర్రం ఏమో ఇలా ఉంది, ఎవరే నన్ను దీని మీద ఎక్కించకండిరా నాయన అంటే, అయ్యో గురుగారు గుర్రం కదా దాటేస్తుంది అనుకున్నాము, ఇది దాటలేదని మాకు అర్థం కాలేదండి, ఆ మాట తెలుసుంటే గుర్రాన్ని మిమ్మల్ని కూడా మోసుకుపోదు ఇదివరకట్లాగానే అని చెప్పి లేపారు. ఈ గుర్రాన్ని లేపారు. అక్కడి నుంచి ఏం చేశారు, మళ్ళీ దానికి కాస్త ఏదో మంచినీళ్ళు తాగింది, ఏదో చేసింది. సరే వీళ్ళు ఏమనుకున్నారంటే, కొంతసేపు దీన్ని వదిలిపెట్టేసేద్దాం, కాసేపు అటు ఇటు తిరగనిస్తే తిండి తిన్నిస్తే బాగుంటుంది అనుకుని, ఈ లోపల గురువుగారు పడ్డాడు కదా, ఆయన కాస్త నడు నొప్పిగా ఉంది, ఓ చోట పడుకుంటానన్నాడు. అన్నాలు తినేసి పడుకున్నారు. అక్కడి నుంచి గుర్రానికి ఏం చేశారు, చుట్టుపక్కల వదిలేసేసారనమాట దాన్ని. అదేం చేసింది, నీళ్లున్నాయా కాస్త నీళ్లు తాగి ఆ పక్కన ఉన్న చేలో శుభ్రంగా మేసేసి జామని బాగా మేత వేసి నీళ్లు కూడా తాగి హాయిగా అటు ఇటు తిరుగుతూ ఆ పొలం అంతా తొక్కేసరికి ఈ పొలం గలవాడు ఏం చేశాడు, హాత్తెరి ఎవరో గుర్రాన్ని వదిలిపెట్టారని దాన్ని 2 దెబ్బలు కొట్టి తీసిపోయి ఇంట్లో కట్టేసుకున్నాడు. వీళ్ళిద్దరు లేచి చూసుకున్నారు, గుర్రం లేదు. గురువుగారికి అసలే నడు నొప్పి. గుర్రం పైగా కొన్నాం, తెచ్చుకున్నాను కదా, ముందు 20 రూపాయలు గుడ్డుకు వేస్ట్ చేశాము, వృధాగా ఎందుకు పోవాలి గుర్రం అని వెతుక్కునేసరికి పొలం గలవాడి ఇంట్లో గుర్రం కనపడింది. వీళ్ళు బతిమలాడారు, బాబు మా గురువుగారి కోసం కొన్న గుర్రం, ఆయన నడవలేడు అని చెప్పి బతిమలాడితే వాడికి నవ్వొచ్చి ఏమన్నాడు, ఊరికే వదిలిపెట్టినట్టంటే 10 రూపాయలు ఉన్నాయి అంటే, కాదు 50 వరహాలు నా పంట అంతా తొక్కేసింది అన్నాడు. మళ్ళీ గురువుగారి దగ్గరికి పోయారు. గురువుగారు అన్నాడు, దిక్కుమాల గుర్రం, ముందు నుంచి దాని మీద అనుమానంగానే ఉంది, నా దగ్గర అంత లేవురా, 20 రూపాయలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర 10 మిగిలిందిగా, ఆ 20, 10, 30 రూపాయలు చెల్లించుకుని ఆ గుర్రాన్ని చేత్తో పుచ్చుకొచ్చారు. మళ్ళీ ఆ గుర్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళు, ఎందుకంటే గురువు గారిని గుర్రం ఎక్కించాలి, అదే వాళ్ళ సిద్ధాంతం. మళ్ళీ ఎక్కించారు. ఎక్కించి ఎలాగోలాగా ఆయన వెళ్లాల్సిన ఊరు దాకా వెళ్ళేసరికల్లా ఆ ఊరు బయట ఉన్న బురదలో మళ్ళీ గుర్రం కాస్త ఢామని పడిపోయి దాని కాళ్ళు విరిగిపోయినాయి, అది కాస్త పడిపోయింది. గురువుగారు వెళ్ళి బురదలో పడ్డాడు. ఆ బురదలో అక్కడక్కడ అంతంత కొండరాళ్ళున్నాయి, బాగా నడుము కాళ్ళు కదలబారిపోయినాయి ఆయనకి. ఆ బురదలో నుంచి గురువుగారిని లేపలేకపోయారు, ఈ గుర్రాన్ని లేపలేకపోయారు. వీళ్ళు ఏం చేస్తారు, గురువుగారు లబో దిబోమని ఏడుస్తుంటే, సరే ఏమన్నాడు, ఊరి నాయన నేను ఎంత ఏడ్చినా మీరు ఎంత లాగినా లాభం లేదురా, ఆ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళని పిలుచుకురండి అంటే వాళ్ళు ఒక ఎడ్ల బండి తెచ్చి ఆ ఊళ్ళో వాళ్ళు ఎట్లా కొట్లా 10 మంది సాయం పట్టి ఆ గురువుగారి బురదలోంచి ఈడ్చి బయటపడేశారు. గుర్రాన్ని అక్కడే వదిలిపెట్టేశారు.
ఇంకా మరేం చేస్తారు, బొదల నుంచి తీసి బయట వదిలేసి ఎట్లా కొట్లా బతుకుతుంది లేని దాన్ని వదిలిపెట్టి గురువుగారిని ఇంటికి తీసుకుపోయారు. వాళ్ళు అన్నారు, అయ్యా ఈసారి కబురు చేసినప్పుడు మేమే బండి పంపిస్తామండి, ఈ గుర్రాలు అవి స్వారీలు చేయబాకండి, మీరు మీ శిష్యులకు అసలు పనులే చెప్పద్దు, వాళ్ళ పనులన్నీ ఇలాగే పాడు పనులుగా ఉంటాయని ఆయనకి ఏదో నూనె రాసి అవి రాసి ఇవి రాసి మొత్తాన్ని మద్దం చేసి ఆయన వైద్యం చేయించి ఆయనతోటి ఏదో ముహూర్తం పెట్టించుకోవడానికి కదా పిలిపించారు. ఆ ముహూర్తం ఏదో పెట్టించుకుని ఎడ్ల బండి ఇచ్చి పంపించారు. ఈ ఎడ్లు మనమేనా అని సంతోషపడ్డారు వీళ్ళు. ఆ ఎడ్లకు కూడా తిండి పెట్టి చంపేస్తారని వద్దురా నాయన మనకి ఎడ్ల బండి వద్దు, దించి వెళ్ళిపోతుంది, మళ్ళీ అవసరమైనప్పుడు బండి పంపించమని మాట్లాడుకుందాన్రా అని చెప్పేసి గురువుగారు ఏం చేశాడు, ఈ 12 మంది శిష్య పరమాణువుల్ని వెంబడ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం